ఆ రోజు శుక్రవారం. నిజపాద దర్శనం సేవా టికెట్ దొరికింది అతడికి. అభిషేకానంతరం దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఎలాంటి తొడుగులేని నిజపాదాలతో దర్శనమిస్తున్నారు స్వామి. ఆ పాదమస్తకం కన్నులారా తిలకించి ధన్యుడిని స్వామి అని నమస్కరించాడు. ఇలా బంగారు కవచం లేని స్వామివారి నిజపాదాలను దర్శించే భాగ్యం తమకు కలిగినందులకు ఎంతో ఆనందించాడు. మొక్కుబడి చెల్లించుకోవడానికి కొడుకుని తీసుకొని హుండీ దగ్గరకు వెళ్ళాడు. తను అనుకున్నట్లే 15,116 హుండీలో వేసి మొక్కు చెల్లించేశాను స్వామి, బాకీ మొత్తం వడ్డీతో సహా చెల్లించేశాను, రుణ విముక్తుడినైనాను అని హుండీని 1కి 2 సార్లు దండం పెట్టుకొని అక్కడి నుంచి కదిలాడు. తండ్రి కొడుకులిద్దరూ ఉచిత ప్రసాదం క్యూలో నిలుచున్నారు. చిన్న చిన్న లడ్డూలు అందరికీ ఇస్తున్నారు. అందరికీలాగే తనకి ఒక లడ్డు, కొడుక్కి ఒక లడ్డు ఇచ్చారు. తీయ తీయగా ఉన్న లడ్డూను ఆ 5 ఏళ్ల పిల్లవాడు గబగబా తినేశాడు. అడిగితే ఇంకో లడ్డు ఇస్తారా నాన్న వీళ్ళు అని ఆశగా అడిగాడు. ఒక్కరికి ఒక్కటే బాబు, కావలసి ఉంటే నా లడ్డు తీసుకో అని కొడుకు చేతికి ఇచ్చాడు. తండ్రి చేతిని చూస్తూ కొడుకు ఆశ్చర్యంగా నీ ఉంగరం ఏది నాన్న అని అడిగాడు. అప్పుడు చూసుకున్నాడు ఆ చార్టెడ్ అకౌంటెంట్ తన బోసిపోయిన ఉంగరపు వేలును. ఏమి జరిగిందా అని సెకను పాటు కళ్ళు మూసుకొని ఆలోచించాడు.